మోకాల్లో వచ్చే అరుగుదల అనేది హిప్ జాయింట్ లో వచ్చే అరుగుదల కన్నా కనీసం మాకు ఈ సర్జరీ అనేది అయ్యింది అనేది చాలా మందిలో మర్చిపోతారండి. కరోనా తర్వాత చిన్న వయసులో వాళ్ళకే చేయాల్సిన అవసరం వస్తుంది. ఒక పేషెంట్ మాత్రం నొప్పి తగ్గింది కానండి ఇంకా ఏదో తేడా ఉన్నది, అది ఏంటో మాకు అర్థం కావట్లేదు. బేసికల్లీ ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఎందుకు చేస్తాము? అందరికీ నమస్కారం అండి, నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ లేదా తొంటికీలు మార్పిడి ఆపరేషన్ అంటే నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ కానీ ఆర్థోపెడిక్స్ లో చాలా ఫ్రీక్వెంట్ గా చేసే సర్జరీస్ అండి మేము. అండ్ దీని గురించి ఈ రెండు ఆపరేషన్ల గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలియని వ్యక్తి ఉంటారని చెప్పి నేను అనుకోనండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ హిప్ రీప్లేస్మెంట్ కి నీ రీప్లేస్మెంట్ కి అంటే ఈ రెండు మేజర్ ఆపరేషన్లకి మధ్య వ్యత్యాసం ఏంటి, అంటే తేడాలు ఏ విధంగా ఉంటాయి, అంటే డిఫరెన్సెస్ ఏంటి, బేసికల్లీ రిజల్ట్స్ వైజ్ అయినా కాంప్లికేషన్స్ వైజ్ అయినా ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పాయింట్ తెలుసుకోవాలండి. బేసికల్లీ ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఎందుకు చేస్తాము అంటే ఆ జాయింట్ అంటే ఆ కీలు అరుగుదలకి చేస్తాం. అంటే గ్రేడ్ 3 చివరి దశలో ఉన్న, గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉన్న చేస్తూ ఉంటాం. అండ్ గణాంకాలను కనుక మనం పరిశీలిస్తే మన భారతదేశంలో ఏంటంటే నీ ఆర్థరైటిస్ అంటే మోకాల్లో వచ్చే అరుగుదల అనేది హిప్ జాయింట్లో వచ్చే అరుగుదల కన్నా కనీసం 10 ఇంతలు ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. అంటే మేము ఓపీడీలో నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ కనుక ఒక 10 మందికి చెప్పామనుకోండి, హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది కేవలం ఒకరికో ఇద్దరికో చెప్తూ ఉంటాం. కాకపోతే ఇంకొకటి మనం విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఈ కరోనా తర్వాత ఈ కోవిడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వేవ్స్ తర్వాత ఈ ఏవియన్ సమస్య వల్ల ఈ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కి వచ్చే పేషెంట్ల యొక్క సంఖ్య కూడా చాలా పెరిగింది. సో మనం అనుకున్నట్టు ఇందాక 1:10 రేషియో వల్ల ఇప్పుడు ఈ మధ్యకాలంలో 10 నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు మనం చెప్తుంటే ఒక 4-5 హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్లు కూడా అడ్వైజ్ చేయాల్సిన అవసరం వస్తుందండి మాకు. ఇప్పుడు ఈ రెండు సర్జరీస్కి మధ్య డిఫరెన్సెస్ వస్తే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ అండి రిజల్ట్స్. అంటే ఫలితాలు అనేవి రెండిటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఏ విధంగాను అని అంటే ఫస్ట్ పెయిన్ రిడక్షన్ అంటే నొప్పి తగ్గటం కనుక చూసామనుకోండి, రెండిటికి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అండి. అంటే 95% ఆఫ్ ద టైమ్స్ ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ తర్వాత నొప్పి తగ్గడం అనేది 95% ఆఫ్ ద టైమ్స్ చూస్తూ ఉంటాము, 95% తగ్గిపోద్ది. బట్ సాటిస్ఫాక్షన్ రిజల్ట్ అంటే పూర్తిగా మేము సంతోషంగా ఉన్నాము, హ్యాపీగా ఉన్నాము అనే సాటిస్ఫాక్షన్ రిజల్ట్ అనేది కేవలం హిప్ రీప్లేస్మెంట్ తర్వాత 95% మందిలో చూస్తూ ఉంటామండి. అదే నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్కి వస్తే కేవలం 80% మందిలోనే చూస్తాం. అంటే మీరు హిప్ రీప్లేస్మెంట్ చేయించుకుంటే కనుక అసలు మాకు ఈ సర్జరీ అనేది అయ్యింది అనేది చాలా మందిలో మర్చిపోతారండి. దాన్నే మనం ఫార్గాటెన్ హిప్ జాయింట్ అని అంటాం. అంటే వాళ్ళ హిస్టరీ గురించి తెలిసిన వాళ్ళు తప్పితే వాళ్ళకు ఒక హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అయ్యింది అని గుర్తించడం అనేది చాలా కష్టం అండి. అదే మనం నీ రీప్లేస్మెంట్ అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్కి వచ్చామనుకోండి, మేము చూసే ఫాలో అప్ పేషెంట్స్లో ప్రతి 5గురిలో ఒక 4 మాత్రమే కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు. ఒక పేషెంట్ మాత్రం నొప్పి తగ్గింది కానండి ఇంకా ఏదో తేడా ఉన్నది, అది ఏంటో మాకు అర్థం కావట్లేదు అనే స్టేట్మెంట్ మాకు చెప్తా ఉంటారు. అండ్ ఇందాక అనుకున్నట్టు ఈ ఫార్గాటెన్ హిప్ జాయింట్ లాగా ఫార్గాటెన్ నీ జాయింట్ అంటే కంప్లీట్గా మాకు సర్జరీ అయ్యింది ఈ జాయింట్కి, మేము మర్చిపోవచ్చు అనే కాన్సెప్ట్ కేవలం ఒక 30-40% పేషెంట్స్లో మాత్రమే చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎప్పుడో నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అయ్యింది అని చెప్పి బ్యాక్ ఆఫ్ ద మైండ్లో వాళ్ళకి ఉంటూనే ఉంటుందండి వీళ్ళకి. ఇంకా సెకండ్ పాయింట్, కాంప్లికేషన్స్లో దాదాపు అన్ని కాంప్లికేషన్స్ సరిసమానంగా ఉన్న ఇన్ఫెక్షన్. ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఇన్ఫెక్షన్ యొక్క రిస్క్ అనేది ఒక 2% వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే 100 పేషెంట్లకి చేస్తే కనుక ఈ ప్రొసీజరు మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ ఒక 2కి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది అని చెప్పి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదే హిప్ రీప్లేస్మెంట్కి వచ్చామనుకోండి, ఈ రిస్క్ ఇంకా చాలా తక్కువ ఉంటుందండి. అంటే less than 1% అండి. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటే మనకి నీ జాయింట్ అనేది ఒక సూపర్ఫిషియల్ జాయింట్, అంటే బయట స్కిన్ కింద డైరెక్ట్గా ఉంటుందండి. అంటే దాని చుట్టూ కూడా మజిల్స్ అనేవి ఉన్నా సరే చాలా కొంచెం పలచగా ఉంటాయి అండ్ బాగా సూపర్ఫిషియల్ జాయింట్. అదే హిప్ జాయింట్ వచ్చామనుకోండి చాలా డీప్ జాయింట్, అంటే దాని చుట్టూ ఉండే కండరాలు అంటే మజిల్స్ అనేవి చాలా
ఎక్కువ ఉంటాయి అండ్ ఫ్యాట్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే నీ జాయింట్కి అంటే మోకాలకి రక్త ప్రసారం అనేది కొంతవరకు తక్కువ అండి. అదే హిప్ జాయింట్ చూసుకున్నానికి రక్త ప్రసారం అనేది చాలా ఎక్కువ ఉంటుంది హిప్ జాయింట్ చుట్టూ. సో ఏదన్నా ఇన్ఫెక్షన్, మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మనకి బ్లడ్ సప్లై ఉంటేనే కదండి మన బాడీ అనేది ఇన్ఫెక్షన్ ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. సో జనరల్లీ ఏంటంటే హిప్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ తర్వాత ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది చాలా తక్కువ నీ జాయింట్స్తో కంపేర్ చేస్తే. ఇంకా థర్డ్ పాయింట్ రిస్క్ ఆఫ్ రివిజన్. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాలు అవనివ్వండి, 25 సంవత్సరాలు అవనివ్వండి, దీని తర్వాత ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అనేది అరిగిపోయి మళ్ళీ రివిజన్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఈ జనరల్లీ ఏంటంటే తొంటికీలు మార్పిడి ఆపరేషన్ జరిగిన వాళ్ళకి ఎక్కువ చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటే జనరల్లీ ఈ హిప్ ఆర్థరైటిస్ అనేది చిన్న వయస్కుల వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో దాన్ని అనుసరించి ఈ హిప్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ అనేవి చిన్న వయసుల వాళ్ళకే చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కనుక చూసుకున్నాం అనుకోండి, జనరల్లీ మేము 55, 60 దాటిన తర్వాత మాత్రమే చేస్తాం. అదే హిప్ రీప్లేస్మెంట్ అనుకోండి 35 నుంచి 45 ఏజ్ గ్రూప్లో వాళ్ళకు కూడా చేయటం చాలా మందిలో అవసరం వస్తుంది. సో ఇలా యంగ్ ఏజ్లో చేయాల్సిన అవసరం వస్తే వీళ్ళకి ఏంటంటే ఒక రకంగా డిమాండింగ్ లైఫ్ స్టైల్, అంటే కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల, దాని తర్వాత వాళ్ళ వయసు చిన్నదవటం వల్ల 20-25 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు 55-60కి వచ్చాక మళ్ళీ రివిజన్ హిప్ రీప్లేస్మెంట్కి వచ్చేస్తారండి. అదే మనం నీ రీప్లేస్మెంట్ అనుకోండి, వాళ్ళు 55-60 అప్పుడు చేసామనుకోండి, వాళ్ళకు కూడా 20 ఇయర్స్ చక్కగా వచ్చిందంటే వాళ్ళు 75, 80, 85 వరకు వాళ్ళు ఎలాగో అలాగా బండి లాగిచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆ టైంలో మళ్ళీ ఆపరేషన్ అవసరం వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ అండి. సో రిస్క్ ఆఫ్ రివిజన్ అనేది హిప్ రీప్లేస్మెంట్కి ఉన్నంత నీ రీప్లేస్మెంట్కి ఉండదండి. సో ఈ విధంగా ఏంటంటే రిజల్ట్స్ వైజ్ అయినా, కాంప్లికేషన్స్ వైజ్ అయినా, రివిజన్ వైజ్ అయినా సరే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే హిప్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అంటే తొంటికీలు మార్పిడి ఆపరేషన్కి ఒక రకంగా ఫలితాలు అనేవి నీ రీప్లేస్మెంట్తో పోలిస్తే చాలా బాగుంటాయండి. కాకపోతే మనం ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్స్ యాజ్ ఏ హోల్ మా ఆర్థోపెడిక్స్లో అంటే ఈ శతాబ్ద కాలంలో మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ కింద మేము పరిగణిస్తాము. అండ్ చాలామంది పేషెంట్లు యొక్క లైఫ్ చేంజింగ్ ఆపరేషన్ కింద మేము దీన్ని పరిగణించడం జరుగుతుందండి. అంత అద్భుత ఫలితాలని చూపిస్తున్నాయి కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్.